హై గైస్, నేను స్కిల్ క్రాఫ్ట్ క్రికెట్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చి ఫోటోషాప్ లో ఎట్లా ఒక డాక్యుమెంట్ ఆర్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో ఎవరు చూడలేదంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతా, ఆ వీడియో అయితే చూడండి. సో ఈ రోజు వీడియోలో వచ్చి ఒక డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఫోటోషాప్ లో లైక్ ఇంటర్ఫేస్, లోపల ఉండే ఇంటర్ఫేస్, క్యారెక్టర్ లేయర్ ప్యానెల్స్, ప్రాపర్టీ ప్యానెల్స్, టూల్స్ ప్యానెల్స్, కొత్తగా వచ్చిన ఏఐ ప్యానెల్స్ గురించి, వీటి గురించి మీకు డీటెయిల్ గా ఎందుకు ఎలా ఎలా యూస్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చి న్యూ డాక్యుమెంట్ ఆర్ న్యూ ఆర్ట్ బోర్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మనం చేసే వర్క్ మొత్తం దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చి టూల్స్ బార్ అంటారు. సో మనం ఏదైనా ఎడిట్ చేయాలన్నా టూల్ బార్ లో వచ్చి యూజ్ చేయొచ్చు. లైక్ పెన్ టూల్ తీసుకొని, బ్రష్ టూల్, లైక్ ఎరేస్ టూల్, బ్రష్ టూల్, ఇట్లా ఇప్పుడు ఎరేస్ తీసుకొని ఎరేస్ చేసుకోవచ్చు. సో దీన్ని టూల్స్ బార్ అంటారు. సో ఈ పైన కనిపిస్తుంది కదా ఫైల్స్, ఎడిట్స్, దీన్ని వచ్చి మెనూ బార్ అంటారు. సో మనం ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇమేజ్, లేయర్స్, టైప్స్, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలన్నా, వ్యూ, విండోస్, మొత్తం దీన్ని వచ్చి మెనూ బార్ అంటారు. సో మెనూ బార్ కింద కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఆప్షన్ బార్. ఆప్షన్ బార్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఆప్షన్స్ చూపించడమే ఆప్షన్ బార్ అంటారు. లైక్ ఒక టూల్ ఓపెన్ చేస్తే ఈడ క్రాప్ తీసుకున్న క్రాప్కి పైన ఎంత రేషియో పెట్టుకోవచ్చు అనేసి ఒక టూల్ ఇది, ఇట్లా ఇది వచ్చి మెనూ బార్ అంటారు. సో మెయిన్ ఫోటోషాప్లో వచ్చి మనము తీసుకోవాల్సింది, మీకు ఫోటోషాప్ ఓపెన్ చేసిన వెంటనే సో మెయిన్ ఫోటోషాప్లో మనం చేసే వర్క్ చూసుకోవాలంటే ఈ 3 ప్యానెల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ 3 ప్యానెల్స్ ఏంటంటే క్యారెక్టర్ ప్యానెల్, లేయర్స్ ప్యానెల్స్, ప్రాపర్టీ ప్యానెల్స్. సో ఇది కొత్తగా ఫోటోషాప్ క్రియేట్ చేసే వాళ్ళకి ఉండదన్నమాట. సో ఎక్కడైతే ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ పైన మీకు మెనూ బార్లో విండోస్ కనిపిస్తుంది కదా, ఆ విండోస్లో వచ్చి విండోస్ క్లిక్ చేసి దీంట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్యారెక్టర్ ప్యానెల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షో అవుతుంది. సో మళ్ళీ విండోస్లో క్లిక్ చేసి ఇక్కడ వచ్చి లేయర్స్ అని ఉంటుంది, లేయర్ క్లిక్ చేస్తే లేయర్ ప్యానెల్ కనిపిస్తుంది. అట్లే సేమ్ విండోస్లో వెళ్ళి ప్రాపర్టీ ప్యానెల్స్. సో ఇది 3 మనం పెట్టుకోవాలన్నమాట. మెయిన్ మనం చేసే వర్క్ మొత్తం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే లేయర్స్ పైనే. లైక్ ఇప్పుడు ఈ లేయర్ చేస్తున్నా, ఇప్పుడు నేను దీన్ని కాపీ తీసుకోవాలంటే చేయగలుగుతా. సో ఇక్కడైతే ఎన్ నెంబర్ ఆఫ్, సో ఇప్పుడు కొత్త లేయర్ తీసుకోవాలన్నా, కాపీ తీసుకోవాలన్నా లేయర్స్ ప్యానెల్లోనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు చేసే ఒక వర్క్ దేనిలో చూడాలంటే ఫస్ట్ లేయర్స్ ప్యానెల్లో. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకోటి ఇప్పుడు వచ్చిన ఫోటోషాప్లో కొత్త అప్డేట్ ఏమరా అంటే ఏఐ ప్యానెల్. సో ఈడ విండోస్లో వచ్చి లాస్ట్లో కాంటెక్చువల్ బార్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఏఐ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల యూస్ ఏమంటే మనకి వర్క్ అనేది సింపుల్గా ఉంటుంది. లైక్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవాలన్నా, ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, సో దీన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తున్నా. సో ఇది నాకేం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన నెట్వర్క్ స్పీడ్ బట్టి అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది అయితే కొత్తగా వచ్చింది, ఇది ఫోటోషాప్ 2026 వర్షన్ ఉండే వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ ప్యానెల్. సో టెక్స్ట్ ప్యానెల్ ఎట్లా అంటే షార్ట్ కట్ వచ్చి ఒకటి క్యారెక్టర్ ప్యానెల్లోనే ఉంటుంది ఆప్షన్స్, టెక్స్ట్ ఒక ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చి పైన ఉండే ఆప్షన్ బార్లో కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఫాంట్స్, అంటే మనం ఏ ఫాంట్ యూజ్ చేస్తున్నాం అనేసి ఎన్ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ అంటే బోల్డ్ ఫాంటా, ఇటాలిక్ ఫాంటా, రెగ్యులర్ ఫాంటా అనేసి. ఇది వచ్చి ఫాంట్ ఒక సైజు. లైక్ ఇప్పుడు నేను ఒక నేమ్ టైప్ చేస్తే ఆ నేమ్కి నేను ఏ ఫాంట్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనేసి, ఇక్కడ వచ్చి ప్రెస్ చేస్తాను అనమాట. సో ప్రెస్ చేశాక ఈడొచ్చి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా. సో ఎంత సైజు కావాలనేసి. ఇది వచ్చి అలైన్మెంట్స్ అనమాట, మిడిల్ అలైన్మెంట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని అలైన్మెంట్ చేసుకుంటాను అనమాట. మిడిల్ కావాలా, సైడ్కి కావాలా,
రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలనేసి. సో నాకు మిడిల్ కావాలంటే మిడిల్ పెట్టుకుంటా. అట్లా కాదు అని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంకా ఏమన్నా సైడ్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే, అట్లా కాకుండా మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యారెక్టర్ పెనల్స్లో వచ్చి ఈడొచ్చి లెటర్ స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ చేసుకోవచ్చు. ఎంత స్పేసింగ్ కావాలనేసి మ్యాక్సిమం ఇది కొంచెము మనం వచ్చి సెంటెన్స్కి వీటికి మనం యూస్ చేస్తాం ఎక్కువ స్పేసింగ్ అనేది. లేకపోతే లోగో దేనికైనా క్రియేట్ చేస్తే స్పేసింగ్ యూస్ చేస్తాం అనమాట. సో ఇదైతే బేసిక్ ఫోటోషాప్లో మనం చేసుకోవాల్సిన టూల్స్.